తిరువెల్లారై దేవాలయం దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడ స్వామి పుండరీకాక్షుడు. శిబి చక్రవర్తికి స్వామి దర్శనమిచ్చారు. ఆయన కోరిక మీద ఇక్కడ స్వామి వెలిశారు, పుండరీకాక్షుడుగా వెలిశారు. పురాతనమైన దేవాలయం, 7వ శతాబ్దానికి సంబంధించినది. విశాలమైన ప్రాంగణం. ప్రకృతి ఒడిలో నెమలమ్మ దేవాలయ ప్రాంగణంలో. దేవాలయ ప్రాంగణం అయితే గుడి వెనకాల గుహలు, ఆ గుహల్లో చిన్న దేవాలయాలు. ప్రకృతి అంతా పరవశిస్తుంది ఇక్కడ. ఎంత పెద్ద మర్రి చెట్టు. ఈ మధ్యకాలంలో పునరుద్ధరింపబడిన గుండం, ప్రాచీన గుండం. తిరువెల్లారాయ్ అనే పేరు ఈ తెల్లని రాయి వల్ల వచ్చింది. స్వామి పేరు మాత్రం పుండరీకాక్షుడు. ఇక్కడి రాయి తెల్లగా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా ఇక్కడ రాయితో కట్టిన ఈ పుష్కరిణి పేరు క్షీర పుష్కరిణి. కట్టబడడం కాదు, పునరుద్ధరింపబడినది. ఎత్తైన గాలిగోపురం మరమ్మతులో ఉంది. ప్రధాన ద్వారం పైనుంచి సూర్యభగవానుడు. పుండరీకాక్షుడు అంటే పులి లాంటి కళ్ళు కలవాడు అనేది ఒక అర్థం అయితే, తెల్ల తామర కళ్ళు కలవాడు అనేది ఇంకో అర్థం. కొండ, చిన్న కొండ ఇది, రాతి కొండ. బావి, ఆ బావిలో మరో బావి. తిరువెల్లారాయ్, తెల్లని రాయి. గరుడాళ్వార్. జై శ్రీమన్నారాయణ. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ దేవాలయం కట్టారు స్వామివారికి. మెట్లెక్కి వెళ్ళి పైన దర్శనం చేసుకోవాలి, దేవాలయం లోపల మెట్లు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణుడికి ఇక్కడ సూర్యుడు చంద్రుడు చెరోవైపున వింజామర్లు వీస్తూ సేవ చేస్తారు. మార్కండేయ మహర్షికి, భూదేవికి స్వామి ఇక్కడ దర్శనమిచ్చారు. స్వామి ఇక్కడ నింద్రనారాయణ అంటే నిలబడి దర్శనమిస్తారు మనకి.